నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మన మూడో పాఠమైన అమ్మ నోట్స్ చూద్దాం. అర్థాలు. మొదటిది అవని, భూమి. రెండవది దైవము, దేవత. మూడవది అమృతము, దేవతల ఆహారం. నాలుగవది కమ్మదనం, మధురమైన రుచి. ఐదవది బువ్వ, అన్నం. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది దేవత, దేవతలు. 2 పలుకు, పలుకులు. 3 కథ, కథలు. నాలుగవది పాట, పాటలు. ఐదవది ఉయ్యాల, ఉయ్యాలలు. వ్యతిరేక పదాలు. మొదటిది తీపి, చేదు. రెండవది దేవత, దెయ్యం. మూడవది అమృతం, విషం. నాలుగవది అవని, ఆకాశం. ఐదవది ప్రేమ, ద్వేషం. ఖాళీలు. మొదటిది అమ్మ డాష్ రూపము, ప్రేమ. రెండవది అమ్మ వంటి దేవత డాష్లో లేదు, అవని. మూడవది అమ్మ తన డాష్ను పోసి మనను కనిపెంచుతుంది, రక్తము. నాలుగవది అమ్మ పిలుపులో ఎంతో డాష్ ఉంది, కమ్మదనం. 5 అమ్మ అనే గేయాన్ని డాష్ రచించారు, వేముగంటి నరసింహాచార్యులు. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, అమ్మ మనకు ఎలాంటిది? జవాబు, అమ్మ మనకు దైవము వంటిది. రెండో ప్రశ్న, అమ్మ బువ్వ ఎలా తినిపిస్తుంది? జవాబు, అమ్మ తీపి కథలు చెబుతూ బువ్వ తినిపిస్తుంది. మూడో ప్రశ్న, అమ్మ పలుకు మాటల్లో ఏం చిందుతుంది? జవాబు, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందుతుంది. నాలుగో ప్రశ్న, అమ్మ ఏ పాట పాడి ఉయ్యాల ఊపుతుంది? జవాబు, అమ్మ జోలపాట పాడి ఉయ్యాల ఊపుతుంది. ఐదో ప్రశ్న, అమ్మ ఏ పాట పాడి నిదురబుచ్చుతుంది? జవాబు, అమ్మ లాలిపాట పాడి నిదురబుచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.